హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది ఇష్టం ఉండదు కానీ ఇలా ట్రై చేయండి, చేదు ఉండదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఉల్లి వెల్లుల్లి కారం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సో చిన్న చిన్నగా తీసుకున్నాను. చిన్న కాయలు 4గా కోసుకొని సన్నగా ప్యాన్లో ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ వేసి లైట్గా వేయించుతున్నాను అనమాట. సో వేగడానికి మిగతా వాటిలో కాదు, కొంచెం టైం పడుతుంది. అలానే పెద్ద మంట పెట్టి వదిలేస్తే మాడిపోతాయి. సో ఈ లోపల మనం దానికి కావాలన్న మసాలా రెడీ చేసుకుందాం. వెల్లుల్లి మీరు ఇది పెద్దది కాబట్టి ఒకటే వేసాను, కర్రీకి తగ్గట్టుగా మీరు కావాలంటే ఇంకా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఆవాలు జీలకర్ర, ధనియాల పౌడర్, కారం, అలాగే మెంతులు ఒక 4-5 వేసుకోండి, మరీ ఎక్కువైతే చేదవుతుంది. సో పల్లీలు అనమాట. సో ఇవన్నీ నేను కొంచెం కర్రీకే కాబట్టి దీంట్లో దంచేస్తున్నాను. మీరు ఎక్కువ అనుకుంటే మిక్సీ పట్టుకోండి. సో కారం కూడా వేసేసి మొత్తం చక్కగా దంచి పెట్టుకోండి. ఈ లోపల కాకరకాయలు అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేయండి. సో మెత్తగా అయినాయి కదా, కొంచెం పసుపు కూడా వేసాను. ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం దీనికి తగ్గట్టుగా ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోండి. ముందే వేసేస్తే ఉల్లిపాయలు మాడిపోతాయి, అందుకని బాగా వేగిన తర్వాత వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు పల్లీలు కూడా వేసాను కొంచెం, ఎందుకంటే మసాలాలో వేసినా దీంట్లో వేస్తే మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. సో ఆయిల్ మీరు మరీ హెవీగా వేసుకోవద్దు, లైట్గా కర్రీకి సరిపడా వేసుకోండి. సో ఇప్పుడు వేసిన మసాలా కూడా వేసాను. అలాగే కొంచెం షుగర్, ఇది నేను వేస్తుంది ఉప్పుగా సరిగ్గా చూడండి, అది షుగర్ అనమాట, కొంచెం వేసాను. అలానే హెవీగా వేసుకోవద్దు, ఎందుకంటే కారం చేదు వగర అంతా ఈక్వల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఉప్పు వేసాను. సో అంతా మిక్స్ చేసుకోండి. మరీ ఫ్రైగా డీప్ ఫ్రై అవసరం లేదు, చక్కగా మెత్తగా మగ్గని కలర్ వచ్చినాయి. సో కరివేపాకు వేసుకొని చివరిలో మంచి స్మెల్ వస్తుంది, అంతే రెడీ అయిపోతుంది. క్రిస్పీగా టేస్టీగా మీరు ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.